the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశంతో మౌంట్ ఎవరెస్ట్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ శిఖరంతో మనం చాలా విషయాలను కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు ఎంత అంటే, నూతన ఎత్తు అని ఎందుకు అంటున్నానంటే, మనం ఓల్డ్ బుక్స్లో కనుక చూస్తే ఎవరెస్ట్ యొక్క హైట్ 8848 మీటర్స్ ఉంటుంది. 8848 మీటర్స్ ఉంటుంది. కానీ ఇటీవల ఎవరెస్ట్కి సంబంధించి అఫీషియల్ హైట్ని డిక్లేర్ చేయడం జరిగింది. చైనా, నేపాల్ సంయుక్తంగా. నూతన ఎత్తు ఎంత? 8848.86 మీటర్స్. గుర్తుంచుకోండి, మీటర్సా, సెంటీమీటర్సా, ఫీట్సా, ఇది డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్కి లోనవుతారు. సో 8848.86 మీటర్స్ ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. అటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక వెదర్ స్టేషన్ ఏర్పాటు అనే అంశం వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక వెదర్ స్టేషన్, అంటే వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి ఉద్దేశంలో భాగంగా ఏర్పాటు అవబోతోంది. వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏంటి? వాతావరణానికి సంబంధించిన మార్పులు కానివ్వండి, వాతావరణ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి కానీ ఉపయుక్తంగా ఉండే ఒక వెదర్ స్టేషన్. కామన్గా మన ప్రాంతాల్లో వెదర్ స్టేషన్స్ అంటూ ఉంటాం. వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అటువంటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక వెదర్ స్టేషన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు మరొకసారి అని ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ ఇయర్ 2022 సంవత్సరంలో సేమ్ ఇలాంటి అంశాన్ని మనం చూసాం. ఈరోజు మరొక అత్యంత ఎత్తైన వెదర్ స్టేషన్ ఎక్కడ? మౌంట్ ఎవరెస్ట్ పైన ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే నాట్ జియో సంస్థ. నాట్ జియో ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ జియోగ్రఫికల్ సొసైటీ సంస్థ వారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెదర్ ఫోర్కాస్ట్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంట? అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. మౌంట్ ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు పాత ఎత్తుతో కంపేర్ చేస్తే ఎంత మొత్తంలో డిఫరెన్స్తో ఉంది అంటారు. తేడా ఏంటి అంటారు. 0.86 మీటర్సా లేదా 86 సెంటీమీటర్సా? ఇలా మన డిఫరెన్స్ చూడండి. 0.86 మీటర్స్ అన్నా 86 సెంటీమీటర్స్ అన్నా ఒకటే. సో అలా ఎగ్జామినేషన్లో మీరు ఫీట్స్, సెంటీమీటర్స్, మీటర్స్ ఈ యూనిట్స్ని ఇక్కడే చూసుకొని వెళ్ళండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఈ టాపిక్ని నేను సూపర్లేటివ్స్గా పరిగణించడం జరుగుతుంది. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? ప్రపంచంలోనే అత్యంత, ప్రపంచంలోనే అతి పొడవైన, ప్రపంచంలోనే అతి పెద్ద, ప్రపంచంలోనే మొట్టమొదటి, ఇటువంటి పదాలతో ఉండే సమాచారాన్ని సూపర్లేటివ్స్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటిపైన ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్. తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీస్లో ఒక ఐఐటి మద్రాస్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న, ఏ స్థాయి పోటీ పరీక్షకి సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను నేను రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను. వార్తల్లో నిలిచిన ఐఐటీలు కానివ్వండి, లేదా వార్తల్లో నిలిచిన విన్యాసాలు కానీ, వార్తల్లో నిలిచిన సూచీలు కానివ్వండి, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఈరోజు ఒక ఐఐటి వార్తలోకి వచ్చింది. ఐఐటి మద్రాస్. తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి మద్రాస్ ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే, దేశంలోనే మొట్టమొదటి ఇండిజినస్గా అంటే స్వదేశీ పరిజ్ఞానంతో ఒక ఫ్లయింగ్ ట్యాక్సీని సిద్ధం చేయడం జరిగింది. ఫ్లయింగ్ ట్యాక్సీ, దేశంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రోటోటైప్ని ఇటీవల ఏ ఐఐటి వారు సిద్ధం చేసి వార్తలు నిలిచారంటే ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. డైరెక్ట్ ఐఐటీస్ పైన క్వశ్చన్ కనుక అడిగితే ఆ వర్డ్ గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి వార్తలు ఇచ్చింది? ఇక్కడ ఏంటి? ఫ్లయింగ్ ట్యాక్సీ అంటున్నాను. ఏ ఐఐటి మద్రాస్. దట్స్ ఇట్. ఐఐటీల పైన ఇంతకు మించి డెప్త్గా అడగడానికి ఆస్కారం లేదు. అడిగితే కనుక క్వశ్చన్ ఏ విధంగా టఫ్గా మార్చవచ్చు అంటే, ఐఐటీలన్నీ ఒకవైపు, మ్యాచ్ ఏ ఐఐటీలన్నీ ఒకవైపు ఉంటాయి. సెకండ్ వచ్చేసి మ్యాచ్ బి, వాటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్నీ ఒకవైపు ఉంటాయి. సో దీన్ని మనము జతపరచాలి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఐఐటీకి సంబంధించి దాదాపు గత సంవత్సర కాలంగా మోర్ దెన్ 100 టాపిక్స్ని మనం డిస్కస్ చేసాం. మోర్ దెన్ 100 టాపిక్స్. రీసెంట్గా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్,
ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఐఐటి మద్రాస్ పైన అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి హైదరాబాద్ పైన స్పెషల్ లైవ్ క్లాస్ తీసుకున్నాను. ఆ టాపిక్స్ అన్నీ చూడండి, ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా ఏపీపీఎస్సికి సంబంధించి, అంటే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ఏదైతే ఉంటుందో, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వారి ఆధ్వర్యంలో ఎస్ఐ ఎగ్జామినేషన్ ముగిసింది. ఎస్ఐ ఎగ్జామినేషన్ పేపరు టఫ్ అని చాలామంది అంటున్నారు, కరెక్టే, బట్ లెంతీ పేపర్ ఇచ్చారు. అందులో మన కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఏ రోజున ఏ టాపిక్ని నేను కవర్ చేశాను, దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఏ విధంగా కవర్ చేశానో మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో తీసుకురావడం జరిగింది. నిన్నటి రోజున లైవ్లో ఒక్కసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. మీకు ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొన్న లాస్ట్ సండే జరిగిన ఎస్ఐ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ పేపర్ ఏదైతే ఉంటుందో, పేపర్ 2 GSలో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, నేను ఏ రోజున మన హరీష్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఏ విధంగా కవర్ చేశాను, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీకు నిన్నటి రోజున లైవ్ సెషన్ తీసుకొచ్చాను. ఒకసారి చూడండి వీలైతే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి మీకు చెప్పడంలో జవాబుదారితనం కూడా ఉండాలి. సో ఎంతవరకు మనకు కవర్ అవుతున్నాయో కూడా మీరు చూడండి, ఒకసారి అనలైజ్ చేయండి. ఓకేనా? సో ఐఐటికి సంబంధించి ఐఐటీలు అన్నీ కూడా ఒక దగ్గర బాక్స్ వేసేసుకొని బాక్స్ ఐటెంగా చదవండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద లేదా అత్యద్భుతమైన ఒక కట్టడం, ఒక నిర్మాణం అతి త్వరలో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో చూడబోతున్నాం. సౌదీ అరేబియా తన రాజధాని రియాద్లో అత్యంత అద్భుతమైన ఒక ముఖాబ్ని నిర్మించబోతోంది. ముఖాబ్ ఒక కట్టడం, అద్భుతమైన కట్టడం. సో దాని యొక్క ప్రత్యేకతలు చూద్దాం. సౌదీ అరేబియా తన రాజధాని రియాద్లో ముఖాబ్ పేరిట ఒక అద్భుత నిర్మాణాన్ని త్వరలో చేపట్టనుంది. న్యూ మురబ్బా పేరిట నిర్మిస్తున్న ఈ నగరంలో ఈ ముఖాబ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అరబ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం, సమాచారం ప్రకారం న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనానికి, న్యూయార్క్ అమెరికాకు సంబంధించి ఎంపైర్ స్టేట్ ఉంటుంది కదా, ఆ భవనానికి 20 రెట్లు ఇది పెద్దగా ఉంటుందంట. 400 మీటర్ల ఎత్తులో చతురస్రాకారంలో ముఖాబ్ ఉండనుంది. ముఖాబ్ ఒక నిర్మాణం, అద్భుత కట్టడం ఉండనుంది. ఇందులోనే పురావస్తు ప్రదర్శనశాల అండ్ సాంకేతిక డిజైన్ విశ్వవిద్యాలయం అండ్ మల్టీపర్పస్ థియేటర్స్ ఉంటాయి. న్యూ మురబ్బా విషయానికి వస్తే ఇది 2.5 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో రూపుదిద్దుకోనుంది. సో చూడండి, 2.5 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఒక ముఖాబ్ రూపుదిద్దుకోనుంది. 1.04 లక్షల నివాస గృహాలు, ఇదంతా కూడా 1.04 అంటే లక్ష గృహాలు, నివాస గృహాలు, 9,000 హోటల్ గదులు, 9.80 లక్షల చదరపు మీటర్ల మేర దుకాణాల ప్రాంతం, షాపింగ్ ఏరియా, 14 lakh చదరపు మీటర్స్లో కార్యాలయాలు, ఇవన్నీ ఉంటాయంట. ఒక పెద్ద ముఖాబ్ నిర్మాణం ఇటీవల ఏ దేశ రాజధాని ప్రాంతంలో అంటే సౌదీ అరేబియా తన రాజధాని రియాద్లో ముఖాబ్ పేరిట ఒక అద్భుత నిర్మాణాన్ని త్వరలో చేపట్టనుంది. ఇటువంటి అంశాలు ఇటీవల డైమండ్స్ పైన, అత్యంత రేర్ ఐటమ్స్ పైన, అత్యంత రేర్ కన్స్ట్రక్షన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు మీకు అతి త్వరలో. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ముఖాబ్ అనగానే సౌదీ అరేబియా రియాద్ అని గుర్తుంచుకొని, ఒక పెద్ద కట్టడం అని గుర్తుంచుకోండి. ప్రపంచంలో అతిపెద్ద ముఖాబ్. అండ్ నెక్స్ట్, హర్యానా టు గెట్ నార్త్ ఇండియాస్, ఉత్తర భారతంలోనే, సో భారతదేశానికి ఉత్తర వైపున, ఉత్తర ప్రాంతంలో, భారతదేశానికి ఉత్తర ప్రాంతంలో నార్త్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, సో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. హర్యానా రాష్ట్రంలో ఉత్తర భారత ప్రాంతంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు. సో టు బి వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ అండ్ విల్ హ్యావ్ 10 రియాక్టర్స్. ఇందులో 10 న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటాయట. అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా అతి త్వరలో హర్యానా రాష్ట్రాన్ని మనం చూడబోతున్నాం. ఎక్కడ అంటే దీని పేరు గుర్తుంచుకోండి, గోరఖ్పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజన. గోరఖ్పూర్ హర్యానా అణు విద్యుత్ పరియోజనలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎక్కడ అంటే ఫతేబాద్. హర్యానాలోని గురుగ్రామ్ కానీ ఇటువంటి ప్రాంతాలు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ వద్ద, అండ్ దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ATM హర్యానా రాష్ట్రం. ఇలాంటి అంశాలను చూడండి. ఇక్కడేమంటున్నాను, హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఉత్తర ప్రాంతంలో, భారతదేశానికి ఉత్తర వైపున ప్రాంతంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కాబోతుందంట. మన భారతదేశాన్ని ముఖ్యంగా SNT పాయింట్ కనుక చూస్తే, మీరు SNT పాయింట్ ఆఫ్ వ్యూలో
న్యూక్లియర్ రియాక్టర్స్ పవర్ ప్లాంట్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకు తారాపూర్, జైతాపూర్ ఎక్కడ ఉన్నాయంటే మనకు మహారాష్ట్ర కానివ్వండి, కైగా కర్ణాటక, కూడంకులం తమిళనాడు. సో ఇటువంటివి కాక్రపార, నరోరా ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. అణు విద్యుత్ కేంద్రాలు వాటి యొక్క లొకేషన్ని మ్యాచ్ చేయమని ఇస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఢిల్లీ మెట్రో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక వ్యవస్థను, ఒక టెక్నాలజీని, ఒక సాంకేతికతను తీసుకువస్తూ వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మరియు బిఈఎల్ సంస్థ ఏం తీసుకొచ్చారు? ఆటోమేటిక్ ట్రైన్ సూపర్విజన్ సిస్టమ్. ఆటోమేటిక్ ట్రైన్ సూపర్విజన్ సిస్టమ్ అనేది ఎవరు తీసుకొచ్చారు? రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారి, అంటే ఇండియాస్ ఫస్ట్ ఎవరు ఇండిజినస్ లెవెల్ ట్రైన్ కంట్రోల్. సో ట్రైన్స్ని కంట్రోల్ నియంత్రించడానికి అండ్ సూపర్విజన్ వాటిని మానిటర్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక సాంకేతికత ఎవరు తీసుకొచ్చారంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఏ సంస్థతో కలిసి అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థతో సంయుక్తంగా తీసుకురావడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, రానున్న పోటీ పరీక్షల్లో రైల్వే సంబంధిత సమాచారం పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రైల్వేస్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ్యంగా రైల్వేస్ సంబంధించి ఇటీవల వందే భారత్ కానివ్వండి ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఆర్పిఎఫ్ వారి ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు. ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్ పైన క్వశ్చన్స్ రావచ్చు. ఇటువంటివన్నీ కూడా మీరు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. రైల్వే సూపర్లేటివ్స్ కూడా ఉన్నాయి. దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్, ఇటువంటి అంశాలు వాటిని కూడా ప్రత్యేకంగా చూడండి. ఓకేనా? ఇది రైల్వేకి సంబంధించి. అండ్ నెక్స్ట్, భూకంపాల గుట్టును విప్పే పగుళ్ళు. సో భూకంపం రీసెంట్గా ఫిబ్రవరి 6వ తేదీన తుర్కియే సిరియా సరిహద్దుల్లో తీవ్ర భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7.8 తీవ్రతతో ఒక పెను భూకంపం అనేది సంభవించింది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం కూడా ఆయా దేశాల్లో మోర్ దెన్ 10% జీడిపిలో ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళ జీడిపి మొత్తంలో 10% నష్టం అంటే వివరించుకోండి. అటువంటి తుర్కీలో సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ దోస్తిని కూడా ప్రారంభించింది. సో ఇవన్నీ చూడండి ఆపరేషన్స్. సో అటువంటి భూకంపాలు అనేవి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఇప్పుడు మరొకసారి అలర్ట్ని క్రియేట్ చేసింది. అలర్ట్ అంటే ప్రతి దేశం పకడ్బందీగా భూకంపం సంభవిస్తే మన పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. సో అలా శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. భూకంపాలను ముందుగానే పసిగట్టే విధంగా టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా అటువంటి వ్యవస్థలపైన పరిశోధన చేస్తున్నారు. సో భారీ భూకంపాల ఆస్కారాన్ని పసిగట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. అమెరికా శాస్త్రవేత్తలు భూఫలకాలు, ప్లేట్స్ ఉంటాయి కదా, ఆనటోలియన్ ప్లేట్స్ ఇటువంటివి. సో భూఫలకాలను సంబంధించిన ఒక ప్రక్రియ ఇందులో కీలకం కానుందని శాస్త్రవేత్తలు తేల్చారు. టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. భూఫలకాల అంచులు ఉంటాయి కదా, కార్నర్స్, అంచులు లేదా పగుళ్లను ఫాల్ట్స్గా పిలుస్తారు. ఫాల్ట్స్ ఇవి నెమ్మదిగా కలిసిపోతే వాటి కదలికల వల్ల స్వల్పస్థాయి ప్రకంపనలు మాత్రమే వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వేగంగా పూడుకుపోయే ఫాల్ట్ ఆ తర్వాత భారీ భూకంపం ద్వారా విడిపోనుందని వివరించారు. తదుపరి భారీ భూకంపాలు వచ్చినప్పుడు పసిగట్టడానికి ఈ అంశం ఒకటే సరిపోదంట. ఇందులో సంక్లిష్ట ప్రక్రియలు కూడా, ప్రొసీజర్స్ కూడా ఇమిడి ఉంటాయంట. అయితే భూకంపానికి ఉన్న అవకాశం, కారణాల గురించి శోధించడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. న్యూజిలాండ్ తీరానికి చేరువలోని ఒక ఫాల్ట్ ప్రాంతంలో శిలల పరిశీలన, కంప్యూటర్ నమూనాతో విశ్లేషణ ద్వారా శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారించారు. గుర్తుంచుకోండి, ఏం లేదు, భూకంపాల గుట్టును విప్పే పగుళ్లపైన అధ్యయనం సంబంధిత అంశంతో ఏ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారంటే అమెరికాకి సంబంధించి టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దట్స్ ఎనఫ్. ఇటువంటి అన్ని కూడా మీకు ఈనాడు పేపర్లో జ్ఞానరత్నం అనే ఒక టాపిక్ ఉంటుంది. అటువంటి అన్ని కూడా క్లిప్పింగ్స్ మీకు ఇక్కడ తీసుకొస్తున్నాను. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. ఏవైతే ఉంటాయో ఆ స్క్రిప్ట్ స్క్రీన్ షాట్ చేసుకొని చదవండి. సో క్లారిటీగా ఉంటుంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఆటోమేటిక్గా కనబడుతూ ఉంటాయి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే చూడండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ 2023 ఇటీవల ప్రారంభమైంది. అంతర్జాతీయ ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ 2023 ప్రారంభమైంది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యంలో ప్రారంభమైంది. సో ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? మధ్యప్రదేశ్. ఈ సంవత్సరం జరుగుతున్న ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ ముఖ్యంగా కల్చర్కి సంబంధించి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సంబంధించిన ఒక వేదిక, అంతర్జాతీయ వేదిక. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అంటారు, 49th ఎడిషన్. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఖజరహో డ్యాన్స్ ఫెస్టివల్ని ఏ సంస్థ వారు నిర్వహిస్తారు? ఇది ఇంపార్టెంట్. ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ సంగీత్ ఏవం కళా అకాడమీ. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ సంగీత్ ఏవం కళా అకాడమీ అనే సంస్థ ఎవరితో సంయుక్తంగా అంటే డైరెక్టరేట్ ఆఫ్ కల్చర్
మరియు టూరిజం డిపార్ట్మెంట్ మరియు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ వేదికను నిర్వహిస్తుంది. గడిచిన ఫిబ్రవరి 20వ తేదీన ఈ ఇంటర్నేషనల్ ఖజురహో ఫెస్టివల్ మధ్యప్రదేశ్లో ప్రారంభమైంది. ఎప్పటి వరకు జరుగుతుంది, ముగుస్తుంది అంటే 26th వరకే. అండ్ గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ ఇంటర్నేషనల్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ముగిసే లోపల మళ్ళీ మీకు తీసుకొస్తాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ప్రముఖులు హాజరవ్వడం కానివ్వండి, దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు 26th లోపు మళ్ళీ ఒకసారి ఈ టాపిక్కి సంబంధించి అప్డేట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మీకు చెప్తాను. అండ్ సో శివసృష్టి థీమ్ పార్క్ బేస్డ్ ఆన్ శివాజీ మహారాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ పూణే. సో శివాజీ, ఛత్రపతి శివాజీ అంటాం. ఛత్రపతి శివాజీ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన ఘటనలు ఏవైతే ఉంటాయో ఆ ఘటనల ఆధారంగా ఒక ప్రత్యేకమైన థీమ్ పార్క్, శివసృష్టి థీమ్ పార్క్. శివసృష్టి అంటే శివాజీకి సంబంధించిన థీమ్ పార్క్ ఎక్కడ ఏర్పాటైంది? పూణేలో ఏర్పాటైంది. సో పూణేలో ఏర్పాటైంది. సో దీన్ని ఇటీవల అమిత్ షా గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఇటీవలే మనం ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన జయంతి ఉత్సవాలను చూసాం. గడిచిన ఫిబ్రవరి 19th రోజున ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇది చోటు చేసుకోవడం జరిగింది. ఒక ప్రత్యేకమైన థీమ్ పార్క్ ఎక్కడంటే పూణే, మహారాష్ట్ర. ఈ మాసంలో చాలామంది ప్రముఖులకి సంబంధించిన గొప్ప గొప్ప డేస్ ఉన్నాయి మనకి. ఫిబ్రవరి 28 పక్కన పెట్టేస్తే ఇంకా రానున్న రోజులు ఇప్పటికే గడిచిన డేస్ కనుక చూస్తే దయానంద సరస్వతి గారి జయంతిని మనం చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం సరోజిని నాయుడు గారి జయంతిని చూసాము. అండ్ శివాజీ గారికి సంబంధించిన ప్రత్యేక దినోత్సవం, ఇవన్నీ కూడా చూడండి. మీకు CA 360లో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి. ఇంపార్టెంట్ పర్సన్స్, హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్. మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, అక్కడ జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి కరెంట్ అఫైర్స్ని అక్కడ మీకు కొంతమంది వ్యక్తులు, హిస్టరీకి సంబంధించి దయానంద సరస్వతి, ఇటువంటి పాయింట్స్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ సో మిర్చికి సంబంధించి, చిల్లీకి సంబంధించి ఇటీవల తేజ చిల్లీ వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తేజ చిల్లీ. యాక్చువల్గా తేజ చిల్లీ అనేది భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక అద్భుతమైన మిర్చికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ తేజ చిల్లీ పైన, తేజ వెరైటీ ఆఫ్ చిల్లీ పైన చాలామంది తెలంగాణ రైతులు ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇటీవల లాసెస్ అనేవి మిగులుతున్నాయి, నష్టపోతున్నారు. సో నష్టానికి కారణాలు అవన్నీ మనకు వేరీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే తేజ చిల్లీ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రం అంటారు? తెలంగాణ రాష్ట్రం. యాక్చువల్లీ ఇది ఒక సబ్ వెరైటీ ఆఫ్ గుంటూరు చిల్లీ. గుంటూరు మిర్చి ఉంటాయి కదా, అందులో సబ్ వెరైటీగా దీన్ని చెప్పొచ్చు. దానికి సంబంధించింది సేమ్. సో ఖమ్మం చిల్లీకి ఫేమస్ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు చిల్లీకి ఫేమస్. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఈ తేజ చిల్లీ అనేది తెలంగాణ రాష్ట్రం నుండి యుఎస్కి, యూకేకి, సౌత్ కొరియాకి, మిడిల్ ఈస్ట్కి అండ్ బంగ్లాదేశ్కి కూడా ఎగుమతి అవుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశంలో ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ పేరే అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. వీరు ఈ తేజ చిల్లీని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. హై డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది. తేజ చిల్లీ ఖమ్మం, తెలంగాణ, ఎక్కువగా తెలంగాణలో అక్కడక్కడ ప్రాంతాల్లో కనబడుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. అండ్ నీతి ఆయోగ్, భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 సంవత్సరంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో, నీతి ఆయోగ్కి కొత్త నియామకం CEOగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పరమేశ్వరన్ గారి స్థానంలో పరమేశ్వరన్ గారు ఇప్పటివరకు CEOగా పనిచేస్తారు కదా, తను వరల్డ్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెళ్ళిపోయారు. సో ఈ పదవి ఖాళీ అయిపోయింది కదా, నీతి ఆయోగ్ CEO పదవి ఖాళీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఛత్తీస్గఢ్ క్యాడర్కి సంబంధించిన సీనియర్ IAS అధికారి, 1987 క్యాడర్ IAS అధికారి, సీనియర్ IAS అధికారి, తెలుగు వ్యక్తి, నియమితులతో వార్తలు, తెలుగు వ్యక్తి కాబట్టి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతారు. సో తన పేరేంటి? BVR సుబ్రహ్మణ్యం. తెలుగు వ్యక్తికి ఒక కీలక స్థానం నీతి ఆయోగ్లో ఇవ్వడం జరిగింది. సో నీతి ఆయోగ్ నూతన CEOగా వార్తలు ఇచ్చిన వారు ఎవరంటే BVR సుబ్రహ్మణ్యం. ఎవరి స్థానంలో అంటే పరమేశ్వరన్ అయ్యర్ గారి స్థానంలో. మరి నీతి ఆయోగ్కి ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవిని నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరంటే సుమన్ బెర్రీ. ఈ పర్సన్స్ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ టు బి ఫోకస్డ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నీతి ఆయోగ్ వారు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, వీటిపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈరోజు నీతి ఆయోగ్ నూతన CEOగా BVR సుబ్రహ్మణ్యం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెదర్ స్టేషన్ అనే అంశం వార్తలు ఉంచింది మౌంట్ ఎవరెస్ట్ పైన. దేశంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ, గాల్లో ఎగిరే ఒక ట్యాక్సీ ఎవరు తీసుకొచ్చారంటే IIT మద్రాస్. అండ్ అత్యంత అద్భుతమైన ఒక ముఖాబ్, సౌదీ అరేబియా రాజధాని రియాద్లో దీన్ని నిర్మించుతున్నారు.
అండ్ హర్యానాలో ఉత్తర భారతంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ఎక్కడ? ఫతేబాద్. అండ్ ఢిల్లీ మెట్రో దేశంలోనే మొట్టమొదటిసారి రైల్వే రంగానికి సంబంధించి ఇండిజినస్గా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ట్రైన్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అండ్ భూకంపాల గుట్టును విప్పే పగుళ్లపైన అధ్యయనం చేస్తూ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు. 49th ఇంటర్నేషనల్ ఖజురాహో ఫెస్టివల్ సంబంధిత అంశంతో మనకు వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అండ్ శివసృష్టి థీమ్ పార్క్ ఎవరికి సంబంధించి అంటే శివాజీ గారికి సంబంధించింది. తన జయంతి రోజున ఇటీవల ఈ థీమ్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మనకి పూణేలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ తేజ చిల్లీ అనే ఒక ప్రత్యేకమైన మిరప వెరైటీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నష్టాల బారిన పడుతున్నారు రైతులు అనే అంశం చూసాము. అండ్ నీతి ఆయోగ్కి నూతన సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు నియమితులతో వార్తలు ఇచ్చారు. ఎవరి స్థానంలో అంటే పరమేశ్వరన్ గారి స్థానంలో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.